విజయవాడ దుర్గగుడిపై నవశకం మొదలైంది. ఆలయ కార్యనిర్వహణాధికారిగా ఓ మహిళ బాధ్యతలు స్వీకరించారు. దుర్గమ్మ ఆలయానికి తొలిసారిగా ఐఏఎస్ అధికారి సూర్యకుమారి పాలనా పగ్గాలు చేపట్టారు. పుష్కరాల సమయంలో వచ్చే భక్తులందరికీ దుర్గమ్మ దర్శనం కల్పిస్తామంటున్న సూర్యకుమారితో మా ప్రతినిధి ముఖాముఖి. దుర్గగుడి ఈవోగా తొలిసారిగా ఐఏఎస్ స్థాయి అధికారి సూర్యకుమారి పాలనా బాధ్యతలు స్వీకరించారు. ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఈ స్థాయి అధికారిని నియమించింది. ఈ నేపథ్యంలో ఆమె ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. అలాగే గురుతర బాధ్యత కూడా కృష్ణా పుష్కరాల రూపంలో ముందు ఎదురు కాబోతుంది. మరి ఈ సవాళ్ళను ఆమె ఎలా అధిగమిస్తారు అనే ఆ మాటలు తెలుసుకుందాం. మేము చెప్పండి, ముందుగా మీకు అభినందనలు. మీ నుంచి ఎలాంటి కొత్త ఇనిషియేటివ్ ఉండబోతున్నాయి దుర్గగుడిపై? జై భవాని. కోఇన్సిడెన్స్ కావచ్చండి, టీటీడీలో ఛార్జ్ తీసుకున్నప్పుడు కూడా కరెక్ట్గా బ్రహ్మోత్సవాలు వారంలోనే ఉన్నాయి. అప్పుడు కూడా నాకేమీ కొత్తగా అనిపించలేదు. అక్కడ స్టాఫ్ చాలా బాగా కోఆపరేట్ చేశారు. అది ఛాలెంజ్ అనే భావనే నాకు రాలేదు. చాలా సునాయాసంగా అది జరిగిపోయింది. రెగ్యులర్ జాబ్ లాగానే చేసేసుకున్నాం. ఇది కూడా నాకు అలాగే ఉండబోతుంది అనుకున్నా. టీం బాగానే ఉంది. కొంచెం పెంచుకోవాల్సిన అవసరం ఉంది, అదే కనపడుతుంది. పటిష్టంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొనే వచ్చాను కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ఫుల్ కాగలుగుతానన్న నమ్మకం నాకుంది. కృష్ణా పుష్కరాలు కూడా సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని వీటిని తట్టుకునే విధంగా, ఆలయ వాళ్ళకి దర్శనం చేసే విధంగా ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు దాదాపు 70-80 మంది మాత్రం అమ్మాయిని దర్శించుకునేటువంటి ఫెసిలిటీ ఇప్పుడు ఉంది. మరి కోట్లాది మంది భక్తులు వచ్చేటువంటి మహాక్రతువును ఎట్లా మేనేజ్ చేయబోతున్నారు? మనకి రెగ్యులర్ బేసిస్లో 50 నుంచి 70 వస్తుండొచ్చండి. కానీ పర్వదినాల్లో కానీ ఇంతకుముందు కానీ మనం చూసాము ఇంతకంటే పెద్ద సంఖ్య వచ్చింది. అండ్ మా ప్రిపరేషన్స్ కూడా క్యూ లైన్లు హోల్డ్ చేసుకునే ఏరియా నుంచి కానీ, వాలంటీర్స్ పెట్టుకునే దగ్గర నుంచి కానీ, లిఫ్టులు ప్లాన్ చేసేటప్పుడు కానీ, బ్యాటరీ కార్స్తో షటిల్ ఏర్పాటు చేసుకోవటం కానీ, ఇవన్నీ కూడా మేము దానికి ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఏర్పాట్లలో మేము ఉన్నాము. అదో పెద్ద సమస్యగా నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఇంతకుముందు కూడా చూసింది, ఈ అమ్మవారి దగ్గరికి అంతమంది రావడం ఫస్ట్ టైం ఏం కాదు, పుష్కరాలు మొదటిసారి ఏం కాదు. కాబట్టి ట్రాన్స్పోర్ట్ మెరుగైన తర్వాత వచ్చాయి. ఇక నుంచి కూడా ఇక్కడ ఏదో కొత్తగా మార్పు చెందిందంట, ఇంకా చాలా బాగుందంట అని ఇంకా రాబోతారు కూడా. ప్రతిరోజు కూడా రాబోతారు. పర్వదినం కోసం వెయిట్ చేయకోకుండా కూడా రాబోతారు. దాంట్లో ఛాలెంజింగ్ అనిపించట్లేదండి. ఇక నుంచి పెరుగుతుంది అన్నది మాకు ప్రోగ్రెసివ్గానే థింకింగ్లో ఉన్నాం. మేము దానికి తగ్గట్టే ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాము. తిరుమలలో భక్తుల భాగస్వామ్యం అనేది ఆలయ వ్యవహారాలు ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ సేవలు కానీ. సో అక్కడ మీరు పనిచేసే ఆలయం పరిధిలో మీరు పనిచేసి వచ్చారు. మరి అక్కడ అనుభవాలు ఇక్కడ ఏ విధంగా మీరు వర్తింప చేయబోతున్నారు? ఇక్కడ ఎలా అమలు చేయబోతున్నారు? ఈ వస్త్ర సమర్పణలు కానీ, లేకపోతే పరకామణిలో ఇంతకుముందు ఎప్పుడూ కూడా మనకి వాలంటీర్స్ డైరెక్ట్గా వెళ్ళేవాళ్ళు కాదండి. బ్యాంక్ తరపున మాత్రమే వెళ్ళేవాళ్ళు తిరుమలకి. దాన్ని ఎక్స్పాండ్ చేసి రిటైర్ అయిన ఎంప్లాయీస్ని, బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, పిఎస్యూస్ని కావచ్చు, అది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే భక్తుల భాగస్వామ్యం కంపల్సరీ ఉండబోతోందండి ఇక్కడ నుంచి. అట్లా అని ప్రతి ఒక్కళ్ళు కాదు, సెలెక్టెడ్ దాన్ని ఎవరు అయితే ఆప్ట్ చేస్తారో అది వెబ్సైట్లో ఇవ్వబోతున్నాము. ఇచ్చి ఎవరైతే మేము ఈ పలానా దానిలో మేము పార్టిసిపేట్ చేస్తాము, దాన్ని మంచినీరు సప్లై కానండి, పరకామణి అనండి, ప్రసాదం కౌంటర్లో కూర్చుంటామనండి, ఎక్కడైతే కనుక మాకు ఈజీ అవుతుందో రెగ్యులర్ ఎంప్లాయీకి తోడ్పాటుగా వాళ్ళను కూడా మేము పెడతాము. అది విజయవాడ ప్రజలు వినియోగించుకొని పెద్ద ఎత్తున తరలి రావాలని నా మనవి. విజయవాడకే పరిమితం కాకుండా ఎక్కడైతే అమ్మవారి భక్తులు ఉన్నారో, ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ ముందుగా రిజిస్టర్ చేయించుకొని రాదగ్గ విధానంగా మేము పెట్టబోతున్నాము. ఉద్యోగుల విషయంలో ఎలాంటి వ్యవహారాన్ని ఎలా వ్యవహరించబోతున్నారు? కొంతమంది ఉద్యోగులు గతంలో అవినీతి వ్యవహారాలు, అక్రమాలు చేసే చాలా ఇబ్బందులు, టెంపుల్కి అప్రతిష్ట తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో వారి విషయంలో మీ వైఖరి ఎలా ఉండబోతోంది? నా అదృష్టంగా భావిస్తున్నానండి. ఈ ట్రాన్స్పోర్ట్లో చాలా మార్పులు జరిగాయి. ఆ మార్పుల వల్ల సంస్కరణలు మొదలే అయిపోయినాయి. ఇప్పుడు నేను వచ్చి కొత్తగా చేసేది ఏమీ లేదు. అలాగే నేను చెప్పినట్టుగా ఈవోగా తీసుకున్న వెంటనే మ్యాజిక్ వ్యాండ్ ఏమి ఉండదు, నెక్స్ట్ డేకి ఏం చేంజెస్ జరగవు. కానీ లాంగ్ టర్మ్లో వాళ్ళు పడుతున్న ఈతి బాధలు ఏంటి, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, వాళ్ళ వర్కింగ్ అవర్స్లో ఏమన్నా ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నారా, అందుకొని విసుకుంటున్నారా, అవి కూడా తెలుసుకొని ఎక్కడైతే స్ట్రిక్ట్గా ఉండాలో అక్కడ ఉంటాము, ఎక్కడైతే వాళ్ళని పటిష్టం చేయాలో అక్కడ చేసుకుంటాము. అట్లాగే వాళ్ళకున్న అదర్ సైడ్ కూడా ఏమన్నా ప్రమోషన్స్లో ప్రాబ్లమా, లేకపోతే క్వార్టర్స్లో ప్రాబ్లమా, అవి కూడా చూసుకుంటూ వాళ్ళు మోరల్గా వెనుదన్నులు ఇచ్చి మేము సపోర్ట్ ఇచ్చి చేస్తాము. ఇంకా వినకపోతే మాత్రం స్టర్న్ యాక్షన్కి వెళ్తాం. బృహత్ ప్రణాళిక అమలు ఎలా ఉండబోతుంది? దానికి సంబంధించి ఇంకేమైనా కొన్ని అడిషన్స్ ఏమైనా చేర్చబోతున్నారు? అంటే మీరు దర్బార్ ఇలాంటివి చెప్తున్నారు, సో ఎలా ఉండబోతున్నాయి?
మాస్టర్ ప్లాన్లో ఆల్రెడీ ఉన్నదేనండి. అది మనకి మాడవీధుల్లాగానే ఇక్కడ ఒకటి గ్రాండ్ ప్రొసెషన్ కోసమనే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ జరగడం జరిగింది. ఓన్లీ థింగ్ ఈజ్ మనకి దానికి తగిన ఏర్పాట్లు చేసుకోగలిగితే ఈ దసరాకి, లేకపోతే నెక్స్ట్ దసరాకి ఖచ్చితంగా ఒక ప్రొసెషన్ మైసూర్ తరహాలో ఒక ప్రొసెషన్ తేవాలనేది అభిమతం. అది నేను వచ్చి కొత్తగా పెట్టింది ఏమీ లేదు. నేను ఎగ్జిక్యూషన్ లెవెల్లో వచ్చాను. ప్లాన్ ఆల్రెడీ ఉంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అమ్మ నన్ను ఇక్కడ వేయించుకుందని నేను భావిస్తున్నాను. మెట్ల మార్గం గుండా భక్తులు పోవడం చాలా ఇబ్బందిగా ఉంది. సో ప్రత్యామ్నాయం ఏం చేయబోతున్నారు? ఘాట్ రోడ్డు ఎప్పటి నుంచి అందుబాటులోకి తేగబోతున్నారు? పుష్కరాలు కూడా సమీపిస్తున్న తరుణంలో మరి ఇప్పుడు మీకు ర్యాంప్ మార్గం ఆల్రెడీ ఉందని, అలాగే కృష్ణా ఘాట్లో స్నానం చేసి వచ్చిన భక్తులకి ఒక ఘాట్ టైప్లోనే అక్కడ కలిసేలాగా ఇంకొక మార్గం ఏర్పాటు అవ్వబోతుంది. మనకు వస్తున్న కొత్త 6 లేన్ రోడ్డు దగ్గరే కృష్ణా ఘాట్ దగ్గర నుంచి అక్కడ జాయినింగ్గా ఒక పాత్ వస్తుంది. మీకు అక్కడి నుంచి కూడా రావచ్చు. ఎవరైతే భక్తులు స్నానం చేసి అమ్మవారికి డైరెక్ట్గా రాదలుచుకున్నారో అది వాడుకొని కూడా రావచ్చు. కేవలం మెట్ల మార్గానే రావాలన్నది నియమం ఏమీ లేదు మనకి. కానీ ఎక్స్క్లూజివ్గా మెట్ట పూజలు చేసుకుంటూ రాదగ్గ భక్తులు వాళ్ళ ఆల్రెడీ అది వాడుతూనే ఉన్నారు. దాన్ని రిస్ట్రిక్టెడ్గా మనం ఏం పెట్టలేదు, అటే రావాలని మనం ఏం పెట్టలేదు. కొండపైన ఆధ్యాత్మిక వాతావరణం పెంచేందుకు ఏమైనా కొత్త ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? కొన్ని పూజలు టేకప్ చేస్తామండి. అట్లాగే భక్తులు భాగస్వామ్యంతో వాళ్ళ కోరిక మీదకు సజెషన్స్ ఇంకేమన్నా వస్తే ఖచ్చితంగా దాన్ని అమలు చేయడానికి రెడీగా ఉన్నాము. ఇంకోటి కృష్ణా పుష్కరాలు సమీపిస్తున్నాయి. కృష్ణా హారతి బాధ్యతలు కూడా మీ ఆలయానికే అప్పచెప్పింది గవర్నమెంట్. సో వాటిని ఎట్లా చేయబోతున్నారు? దానికి సంబంధించిన వివరంగా దాన్ని ప్రిపరేషన్ ఆల్మోస్ట్ పూర్తయిపోయిందని చెప్పాలి. మా తరపు నుంచి సర్వం సన్నిద్ధంగా ఉన్నాం. PVR ఫౌండేషన్తో కొలాబరేషన్తో మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కానీ, తర్వాత క్యాసెట్ సాంగ్ ప్రిపరేషన్ కానీ పూర్తి స్థాయిలో అయిపోయింది. మా తరపు నుంచి పూర్తిగా రెడీగా ఉన్నాము. ఎప్పుడైతే ఘాట్ రెడీగా ఉంటుందో అప్పుడు మేము ట్రయల్ రన్ కూడా స్టార్ట్ చేసేస్తాం. భక్తులకు అమ్మవారి దర్శనం అందించే విషయంలో ఇక నుంచి ఎలాంటి మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? భక్తులకు మీరు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? దే విల్ టేక్ హోమ్ ఎ ప్లెజెంట్ మెమరీ. పుష్కరాల నేపథ్యంలో కూడా ప్రత్యేకమైన చర్యలు దుర్గగుడిపై ఉంటాయని, అవన్నీ కూడా భక్తులకు సజావుగా అమ్మవారి దర్శనం జరిగేందుకు ఉపయోగపడతాయని చెప్పేసి ఆమె విశ్వాసంతో చెప్తున్నారు. కెమెరామెన్ చేస్తూ పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.